డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారతీయుల్ని వెనక్కి పంపుతోంది అమెరికా. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మరీ సైనిక విమానాల్లో కుక్కి పంపేస్తోంది. భారతీయులను అమెరికా అవమానిస్తోందంటూ కొంతమంది ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని, అమెరికాను దుయ్యబడుతున్నారు. ఇంతకీ అమెరికా చేసింది తప్పేనా? నిజంగా మనకు ఆ దేశాన్ని విమర్శించే హక్కుందా? తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్ని వేటాడి వారిని వారి దేశాలకు తరలిస్తోంది అమెరికా. గతంలో ఎన్నడూ లేనంతగా డిపోర్టేషన్ ప్రక్రియను సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగా 104 మంది ఇండియన్స్ ను అమృత్సర్ కు తీసుకొచ్చి వదిలిపెట్టింది. త్వరలో మరో 400 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అమెరికా అక్రమ వలసదారుల్ని తరలిస్తున్న విధానంపై పెద్ద చర్చే జరుగుతోంది. కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి తరలించడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. దీనిపై పార్లమెంట్లో పెద్ద రచ్చ సాగింది. అలా కాళ్లు చేతులకు సంకెళ్లు ఎలా వేస్తారని కొందరు ప్రశ్నిస్తారు. కాస్త డిగ్నిటీ చూపాలని ఇంకొందరు వాదిస్తారు. పూర్ ఇండియన్స్ అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తారు. భారతీయుల్ని అవమానించారంటూ ఇంకొందరు గుండెలు బాదుకుంటున్నారు. కలలు కల్లాలు అయ్యాయంటూ ఇంకొందరు కన్నీరు పెట్టినంత పని చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. వాళ్ళు మన ఇండియన్స్ కాబట్టి మన యాంగిల్లో ఆలోచించకుండా సూటిగా సుత్తి లేకుండా ఎవరైనా సమాధానం చెప్పగలరా? అక్రమంగా వలస వెళ్లిన వారు తప్పు చేయలేదా? దేశం విడిచి దొంగతనంగా పారిపోలేదా? అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదా? బ్రోకర్లకు డబ్బు కట్టి మరీ అమెరికాలో ఎంట్రీ కావడం నేరం కాదా? దేశాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టలేదా? మన దేశంలోకి వస్తున్న బంగ్లాదేశీయుల్ని మనం వెనక్కు పంపమనడం లేదా? అది తప్పు కానప్పుడు అమెరికా చేసింది తప్పవుతుందా? అమెరికా వెనక్కు పంపింది మనవాళ్లను కాబట్టి మనకు వారిపై సానుభూతి ఉంటుంది. పరాయి దేశంలో బతుకును, భవిష్యత్తును వెతుక్కుంటూ క్షణక్షణం చావును పలకరిస్తూ వారు ఆ దేశంలో అడుగుపెట్టారు. కొండలెక్కారు, సముద్రాలు దాటారు. అందుకోసం లక్షలు ఖర్చు పెట్టారు. ఈ ప్రయాణంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి వారి పట్ల పాపం అన్న సానుభూతి మనందరికీ ఉంటుంది. కానీ అమెరికా వారిని వెనక్కు పంపడాన్ని తప్పు పట్టలేం. ఆ దేశం కోణంలో ఆలోచిస్తే వారంతా దొడ్డిదారిన తమ దేశంలో అడుగుపెట్టిన వారు. అటు నుంచి చూస్తే అది నిజమే కదా. వారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు. అది తప్పే కదా. దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు వారి వల్ల అమెరికా ముందు మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అమెరికాకు వెళ్లడాన్ని తప్పు పట్టడం లేదు. కానీ దొడ్డిదారిన వెళితే ఇలా పట్టుకుని వెనక్కు పంపడాన్ని మనం తప్పు పట్టలేం కదా. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేయడం సరైనదేనా? మహిళలను, పిల్లల్ని కూడా చూడరా? డిగ్నిటీతో వెనక్కు పంపొచ్చు కదా. కాళ్లకు చేతులకు సంకెళ్లు వేయడంపై పెద్ద చర్చే జరుగుతోంది. అక్రమంగా తమ దేశంలో అడుగుపెట్టిన వారిని ఇలా వెనక్కు పంపడం అమెరికా చట్టం. బ్రెజిల్, కొలంబియా, మెక్సికో సహా పలు దేశాలకు చెందిన వారిని కూడా ఇలాగే అమెరికా తరలించింది. వాళ్ల కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసింది. దీనిపై ఆయా దేశాలు నిరసన కూడా తెలిపాయి. కానీ వాస్తవాన్ని అందరం అంగీకరించాల్సిందే. అక్రమంగా మన ఇంట్లోకి చొరబడ్డ వారిని మనం ఎలా బయటకు పంపుతామో అలాగే అమెరికా చేసింది. దొరికింది అమెరికాలో. ఎలాంటి పత్రాలు లేవు. అలాంటప్పుడు వారిని ఎలా తరలించాలి? అమెరికా విమానాల్లో తరలిస్తున్నారు కాబట్టి వారి చట్టాలను పాటించాల్సిందే. కాదంటే మన విమానాలు పంపి మన వారిని మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఆ పని మనం చేయలేదు కాబట్టి వారిని విమర్శించే హక్కు మనకు లేదు. వెనక్కి తీసుకొస్తున్న వారికి తిండి పెట్టకుండా మార్చలేదు. వాష్రూమ్కు వెళ్లకుండా ఆపలేదు. సంకెళ్లు వేయకుండానే ఉన్నారనుకుందాం. మరి వారిలో ఎవరైనా క్రిమినల్స్ ఉండి విమానంలో ఏమైనా గడబిడి చేస్తే అప్పుడు ఎవరు సమాధానం చెబుతారు? అమెరికా సైనికులపై దాడి చేసి ఆయుధాలు లాక్కుంటే ఏం జరుగుతుంది? కాబట్టి వారికి సంకెళ్లు వేయడంలో తప్పు లేదన్నది అమెరికా చట్టం. దాన్ని మనం గౌరవించాల్సిందే. లేకపోతే అమెరికా నుంచి మనకు తెప్పలు తప్పవు. ఇలాంటి అక్రమార్కుల కారణంగా దేశమంతా ఎందుకు ఇబ్బంది పడాలి? అస్సాం మీదుగా బంగ్లాదేశ్ నుంచి చాలా మంది మన దేశంలో అడుగుపెట్టారు. అలాంటి వారందరినీ క్యాంపులకు తరలిస్తున్నాం.
వారిని వారి దేశాలకు పంపాలని డిమాండ్ గట్టిగానే ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఓ బంగ్లాదేశీ అని తెలిసి తెగ తిట్టుకున్నాం. రోహింగ్యాలు మన దేశంలోకి అడుగు పెడితే వారిని తరిమివేయాలని గగ్గోలు పెట్టాం. వారు దేశ భద్రతకు ఇబ్బంది అన్నది మన వాదన. అమెరికా గోల కూడా అదే కదా. మనది తప్పు కానప్పుడు అమెరికాది తప్పు ఎలా అవుతుంది? అమెరికాలో మన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. చాలా మంది సరైన పద్ధతిలో వీసా తీసుకుని ఆ దేశంలో అడుగు పెడుతున్నారు. ఏటా లక్షల మంది విద్యార్థులు చదువు కోసం వెళ్తున్నారు. 99% మంది పద్ధతిగా వెళితే మిగిలిన వారు దొడ్డిదారిని నమ్ముకుంటున్నారు. అలాంటి వారు 1%. కానీ ఆ 1% మంది వల్ల మిగిలిన 99%కి ఎంత ఇబ్బందో ఎవ్వరూ ఆలోచించరా? అన్ని పత్రాలు ఉన్నా మిగిలిన వారిని అమెరికా అధికారులు అనుమానంగా చూడరా? సరే, మన విద్యార్థులు ఎంతో మంది అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం చేసుకుంటున్నారు. అలా చేయకూడదన్నది చట్టం. కానీ తమ ఖర్చులు తాము సంపాదించుకుంటూ ఇక్కడ తమ తల్లిదండ్రులపై భారం పడకుండా వారు నానా తంటాలు పడుతున్నారు. మరిప్పుడు ఇలాంటి అక్రమార్కుల వల్ల అలాంటి విద్యార్థులకు ఎంత ఇబ్బందో ఎవరూ ఆలోచించరా? డిపోర్టేషన్ భయంతో ఎంతో మంది విద్యార్థులు తమ అపార్ట్మెంట్ దాటి బయటకు రావడం లేదు. మరి వారి ఇబ్బందికి కారణమెవరు? అక్రమార్కులే కదా. ఇప్పుడు చెప్పండి, అమెరికా మన వాళ్లను బలవంతంగా తరలించడం తప్ప? తరలించిన విధానం తప్ప? కాస్త మెదడుతో ఆలోచిస్తే రెండింటికి సమాధానం నో అనే వస్తుంది.